హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గున్ను అండ్ మీ. సో ఇప్పటి వీడియో ఏంటి అంటే, ఈరోజు రాత్రికి మా మమ్మీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ కర్రీ, మా నాన్నమ్మ రెగ్యులర్గా చేసే కర్రీ చేస్తుంది. అదేంటో చూసేయండి. నేనేం చేయట్లేదండి, అమ్మే చేస్తుంది. నేను చూపిస్తాను, మీరు చూడండి. నచ్చితే మీరు కూడా చేసుకోవడమే కాదండి, వీడియోకి ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ చేయండి మీకు ఎలా వచ్చింది ఏంటి అని. సరేనా, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ సరిపడా ఆయిల్ తీసుకుని, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం పసుపు వేసారండి. నిజం చెప్పు, ఫస్ట్ మినపప్పు వేయాలి కదా, మర్చిపోయి ఇప్పుడు వేసాను. లేదు. ఓకే, మినపప్పు శనగపప్పు కూడా వేసారండి. ముందైనా వెనకైనా వేసుకోండి అన్నట్టు. ఇవిగోండి ఇంగ్రీడియంట్స్. మమ్మీ గరిటివా? ఇవి మా ఇంట్లో అమ్మ మన చిక్కుడుకాయలా మార్కెట్వా? మనవి. ఓకే, మా ఇంట్లో కాసిన చిక్కుడుకాయలండి, ఆర్గానిక్. ఇదిగోండి టొమాటో, కాలీఫ్లవర్, కొంచెం ఉల్లిపాయ అండ్ పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అమ్మ ఫాస్ట్గా చేసేస్తారు, నేను కూడా చకచకా చూపించేస్తాను, మీరు కూడా చూసేయండి. ఫస్ట్ ఉల్లిపాయలు వేగిపోవాలండి ఎర్రగా. తర్వాత అల్లం పేస్ట్ వేసింది. అల్లం పేస్ట్ వేసినప్పుడు అండి గబగబా తిప్పేసుకోవాలి, అడుగంటిపోతుంది లేకపోతే. మళ్ళీ మంచి వాసన వస్తుంది. ఈ స్టీల్ కడాయిస్ అండి చాలా జాగ్రత్తగా వండుకోవాలి. కొంచెం ఏమాత్రం మనం కూర వేసి పక్కకి వెళ్ళామా ఇంకా నల్లగా బొగ్గే కూర అంతా. కాకపోతే ఈ కొంచెం మంచి క్వాలిటీ లేండి, అంత తొందరగా ఏమీ ఇది అవ్వట్లేదు, మందంగానే ఉంది. నెక్స్ట్ టమాటోలు. టమాటా మిక్సీ కూడా వేసేసుకోవచ్చు కదా. ఓకే, మామూలుగా ఇన్కేస్ నేను చేస్తే వేగాలి, బాగుంటుంది. టమాటా రెడ్గా వేగాలంటే అండి. ఓకే, మూత పెట్టి సిమ్ పెట్టేద్దాం. మధ్యలో ఒకసారి తిప్పాలండి, లేకపోతే అలా మిడిల్లో అంతా కూడా మాడిపోయినట్టు అవుతుంది. ఒకసారి తిప్పుకుంటే చూసారా, టమాటా భలే మెత్తగా స్పంజీగా అలా అవ్వాలన్నమాట. బేసిక్ మోటో ఏంటంటే కూర అడగంటుకోకుండా చూసుకొని తిప్పుకుంటూ ఉండాలి అన్నట్టు. ఏమండో ఇక్కడ ఒక మాట చెప్పాలి, ఈ కాలీఫ్లవర్ అండ్ చిక్కుడుకాయలు కావాలంటే కొంచెం ఉడికించుకుని వేసుకోవచ్చు. ఆల్రెడీ లేతగానే ఉన్నాయి, పర్వాలేదు, డైరెక్ట్గా వేద్దామన్నారు కాబట్టి మేము ఇలా చేస్తున్నాము. లేదు మాకు ఇంకా సాఫ్ట్గా పచ్చివాసన అది మాకు ఇష్టం ఉండదు అంటే వేడివేడి నీళ్ళల్లో కొంచెం పసుపేసి నీళ్లు బాగా మరుగుతున్న టైంలో ఈ కూరగాయలు వేసేసి మూత పెట్టి స్టవ్ ఆపేసేయండి. అలా చేసుకుని వేసుకున్నా బాగుంటుందండి. మమ్మీకి ఉన్నట్టుండి బఠానీలు తోట వచ్చింది, ఫ్రిడ్జ్లో బఠానీలు ఉన్నాయి, ఇవి కూడా వేద్దాం బాగుంటుందని చెప్పి తీసుకొచ్చారనమాట. చూశాను బఠానీలు సౌండ్ ఏంటి, కవర్ సౌండ్ వస్తుంది ఏంటని వెనక్కి తిరగగానే ఈ ఫ్రోజన్ పీస్ తీసిందనమాట, అది స్టోరీ. సో బేసిక్గా ఇవన్నీ కూడా వేసి ఫైనల్గా అదిగోండి కొత్తిమీర టచ్అప్ అనమాట. ఫైనల్గా ఇంకా నూనె అలా తేలిపోతూ వస్తుందండి సైడ్స్లో అట్లా. ఈ స్టేజ్లో ఐ థింక్ యాడ్ చేయొచ్చు కదమ్మా. మనం ఎందుకు ఉడకబెట్టలేదమ్మా, మామూలుగా ఉడకబెడితే బాగుంటుంది కదా. చిక్కుడుగా లేతగానే ఉంది. ఓకే, అదేనండి, లేతగా ఉంది కదా, అవసరం లేదంటున్నారు. కొద్దిసేపు ఎక్కువసేపు సిమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. నేను యాక్చువల్గా నిన్న కాలీఫ్లవర్ ఏదైనా స్నాక్ చేద్దామని తీసుకొచ్చా, అనుకోకుండా కూర చేస్తున్నాం. కాలీఫ్లవర్ పకోడీ లేదంటే మంచూరియా అట్లా. బాగుంది కలర్ఫుల్గా. నేను చపాతీలో తింటుంది. మా మమ్మీకి చపాతీ అంటే అస్సలు ఇష్టం ఉండదండి, ఏ కూర అయినా సరే రైస్లోనే బాగుంటుందనే టైప్ ఆవిడ. నాకేమో రివర్స్ అనమాట, ఎలాంటి కూర అయినా చపాతీలో ఆమామని తినేస్తాను, రైస్లో తినాలంటే అస్సలు ఎక్కిసావదు. అంటే నాలంటే వాళ్ళకి కూడా చపాతీ తినడమే కరెక్ట్, కూర లోపలికి వెళ్ళిపోద్ది అప్పుడు ఎక్కువ. ఇంత హెల్తీగా ఉన్నప్పుడు చక్కగా చపాతీలో తినడమే కరెక్ట్. భలే ఉంది కలర్ఫుల్గా, నైస్.
ఇప్పుడు ఏమేస్తున్నా కారమా అమ్మ మనం ఉప్పు వేయలేదు కదా ఇప్పటిదాకా ఉప్పు కారం కొద్దిసేపు ఉండేద్దాం. ఓకే ఓకే ఉప్పు పడింది. నైస్ సూపర్. ఎగ్ ఇష్టమైతే ఎగ్ కూడా వేసుకోవచ్చు ఉడకబెట్టి. బాయిల్డ్ ఎగ్స్ నాన్ వెజిటేరియన్స్ ఆప్షన్ ఇది. ఏమండో ఈ నాన్ వెజిటేరియన్స్కి ఆప్షన్ ఇచ్చిందమ్మా. ఎగ్ ఇష్టమైతే ఎగ్ కూడా వేసుకోవచ్చు అంట. ట్రై చేయండి. ఏమంటే ఎగ్ ఓపెన్ చేయండి. ఎగ్ ఉడకబెట్టిన ఎగ్ని నూనెలో అలా ఫ్రై చేయండి, కొంచెం ఉప్పు పసుపు వేసి. అలా రోస్టెడ్గా ఉన్న ఎగ్ని కలపండి, అప్పుడు ఇంకా బాగుంటుంది. నేనైతే అలాగే చేస్తాను. ఒక 10 minutes తర్వాత ఇలా మగ్గిందండి. అమ్మ మనం వాటర్ ఏమైనా వేసామా? ఓకే, ఇది సాంబార్ కారం అండి, అంటే కూరల్లో పులుసుల్లో వేసే కారం అనమాట. 1 స్పూన్ వేశారు. ఇదేనా ప్లెయిన్ కూడా వేద్దామా? ధనియాలు ఇంకా ఈ కారమేనా మమ్మీ? ప్లెయిన్ కూడా వేద్దామా? ప్లెయిన్ అక్కర్లే ఇంకా. ఓకే ఓకే. సో బేసిక్గా పులుసు కూరల్లో కండి పప్పుచారులు, పులుసు, పప్పులు అలాంటి వాటిల్లో ఈ మసాలా కారం అంటాం కదా, వెల్లుల్లిపాయలు, ధనియాలు, కొట్టిన కారం, అది వేస్తే బాగుంటుంది. ఇప్పుడు అదే వేసింది మమ్మీ. అండ్ ఇప్పుడేమో ధనియాల పొడి వేశారు వాటర్ పోస్తాను 1 స్పూను. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. కలుపునా నేను? ఇప్పుడు అడగకుండా కలిపామనుకోండి ఎందుకు కలిపామంటారు. ఓకే, సో జస్ట్ అలా ముక్కలు మునిగేదాకా వాటర్ కలుపు. బాగుంది కలర్ఫుల్గా. ఇప్పుడు ఇందులో చెక్క లవంగం పొడి ఏం లేదు. వద్దు. నైస్, బాగుంది, మంచి వాసన వస్తుంది బయటకి. నేను మా బ్రూనో గారిని వాక్ తీసుకెళ్ళానండి, మా గేట్లోకి వచ్చేస్తుంది వాసన కర్రీది. బాగుంది. సో ఇంకో 15 minutes మూత పెడితే మగ్గిపోతుంది, అంతే కదా. కొత్తిమీర చల్లేసావా? ఓకే సూపర్. ఎగ్జాక్ట్లీ పావు గంట ఉడికిన తర్వాత కట్టేస్తే వేడివేడిగా అన్నం ఆర్ చపాతీలో తినొచ్చండి. ఇప్పుడు ఎంత అవుతుంది టైం? ఇంచుమించు 5:30 అవుతుంది. 6:37 కల్లా తినేస్తే హ్యాపీ డిన్నర్ అనేది. ఆ ఎగ్స్ వచ్చి దానికి పెట్టేస్తావా బ్రూనోకి? ఇక్కడ ఒక 2 గుడ్లు ఉన్నాయండి ఉడకపెట్టి. ఆ ఎగ్స్ ఒలిచి అనగానే ఇందులో ఏమంటారేమో అనుకున్నాను. ఇప్పుడు సడన్గా బ్రూనో కంట. బ్రూనో ఈవినింగ్ మీల్లో 2 eggs విత్ సమ్ కిబుల్ పెడుతూ ఉంటాము, అది చెప్తున్నారనమాట మమ్మీ. సో అదండి ఇవాళ వీడియో. కర్రీ రెడీ అయిపోయిన తర్వాత తినేటప్పుడు కుదిరితే ఇంకొక క్లిప్ పెడతాను అలాంగ్ విత్ ద రివ్యూ. జెన్యున్గా రివ్యూ ఇస్తానండి. నిజంగా అన్నీ బాగున్నాయి అని చెప్పే టైప్ కాదు మనం. వంకలు ఉంటే వంకలు ఉన్నాయి అని చెప్పేస్తా ష్యూర్గా. సరే మరి ఉండనా, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. మీకు ఇట్లా వాటరీగా పులుసుగా కూర తినాలి అనుకుంటే ఇదిగోండి ఈ స్టేజ్లో కట్టేయచ్చు. నాకు అలా నీళ్ళగా అసలు ఇష్టం ఉండదు, దగ్గరగా గుజ్జుగా ఉంటే ఇష్టం. సో ఇంకొక 2-3 minutes ఉంచి నేను కట్టేద్దాం అనుకుంటున్నానండి. నీకు ఎలా ఇష్టమా? నిజం చెప్పు. నాకు ఇలానే ఇష్టం. ఇలా వాటరీగా ఇష్టమా? చూసారా, తెలుసు నాకు అన్నీ ఉల్టా రివర్సు. కట్టే మరి ఇంకెందుకు. మళ్ళీ నా కోసం కాసేపు ఉంచుతుంది అంటే అండి. సూపర్గా ఉంది, నైస్. సరేమ్మా ఇంకా నేను బయటకు. అదిగోండి అలా బుడగలు వచ్చినప్పుడు కట్టేయాలండి బబుల్స్ బేసిక్గా. అదిగోండి అది ఎగ్ ఉడకబెట్టి కలుపుకుంటే కేకలా ఉంటుంది కూర. ఇంకా బాగుంది, చాలా బాగుంది. మరి రుచి టేస్టింగ్ రాత్రికి చెప్దామా? చూసావా, రుచి చూసేసారండి, చాలా బాగుందంట. సో నేనైతే మరి నైట్కే తిందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంత వేడి తినలేను నేను. ఏమండో ఎంత వీడియో పెట్టి ఎంత ఫినిష్ అని చెప్పి ఎండ్ చేసినా సరే టేస్ట్ చూడకుండా బయటకు వెళ్ళలేకపోతున్నాను. చిన్న పని ఉందండి, బయటకు వెళ్తున్నాను. వెళ్ళే ముందు టేస్ట్ చూసి అది ఆ రివ్యూ కూడా ఇచ్చేస్తే ఓ పని అయిపోతుంది. 1 minute. ఫస్ట్ అయితే ఒక కాలీఫ్లవర్ ముక్క తీసుకున్నాను అలాంగ్ విత్ బఠానీ. ఉడికిందా లేదా చూద్దాం. మీగడలాగా ఉడికింది, నైస్. చిక్కుడుకాయ కూడా తిందాం. చిక్కుడుకాయ ఇంకొంచెం ఉడికితే బాగుంటుంది, కానీ బాగుంది. పచ్చివాసన ఏం లేదు, కొంచెం గట్టిగా ఉంది, బాగుంది, నైస్. ఫైనల్గా రివ్యూ కూడా వచ్చేసాను. కూర చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా?